దేవునికి వందనాలు, పాష గారికి వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యంను గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చియు తను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండవాడు నుండి ఆయన సింహాసనం దుట ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి, ఋతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పడుచున్న వారిని చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండవాడును నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను అయిన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యం నిమిత్తమును పరమాస దీపంన పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మవసుడే ఉండగా గూఢధ్వనివంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వెంటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోల్లాకను చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు రట్టి కట్టుకొని ఉండెను.